పితృదోషం అంటే ఏంటో, పితృదోషం గురించి తెలిపే సంకేతాలేంటో, ఆ పితృదోషం తొలగింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ఎవరికైనా సరే పితృదోషం జాతకంలో ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ గృహంలో అయితే తరచుగా ఎక్కువ సార్లు పాలు పొంగిపోతూ ఉంటాయో ఆ ఇంట్లో పితృదేవతల అనుగ్రహం తక్కువగా ఉందని గుర్తించాలి. కొత్తగా గృహ నిర్మాణం చేసినప్పటికీ గోడల్లో తొందరగా చీలికలు వస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటి సభ్యులకి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే తరచుగా మీ గృహంలో నీటి పంపులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఎదురవుతూ ఉన్నట్లయితే పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే తరచుగా గృహంలో చేతిలో ఉన్నటువంటి ఆహారం నేల మీద పడటం సంభవిస్తూ ఉన్నట్లయితే కూడా మీ గృహంలో సభ్యులకి పితృదోషం ఉన్నట్లుగా తెలుసుకోవాలి. అలాగే గృహంలో చెదలు ఎక్కువగా పట్టడం, గృహంలో ఎప్పుడూ అశాంతి వాతావరణం ఉండటం, ఇవన్నీ కూడా పితృదోషానికి సంకేతంగా గుర్తించాలి. అలాగే మీ పితృదేవతలు తరచుగా కలలో కనిపించి ఆహారము, వస్త్రాలు ఇలాంటివి అడుగుతున్నట్లుగా మీకు స్వప్నం రావటం కూడా పితృదోషానికి సంకేతంగా గుర్తించాలి. అటువంటప్పుడు పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే అమావాస్య రోజు అన్నదానం చేయాలి, లేదా అమావాస్య రోజు ఎవరికైనా స్వయం పాకం దానం ఇవ్వాలి. పౌర్ణమికి, అమావాస్యకి వీలైనప్పుడల్లా ఉపవాసం ఉంటూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి. ఇవి చేస్తే పితృదోషాలు తగ్గిపోతాయి. అలాగే అమావాస్యకి, పౌర్ణమికి ఎక్కడైనా పుణ్యక్షేత్రాల దగ్గర కానీ లేదా దేవాలయ ప్రాంగణంలో కానీ ఆహార పదార్థాలు పంచిపెడుతూ ఉండాలి. దీనివల్ల కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళాలి. దీనివల్ల కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైనా జాతకంలో పితృదోషాలు ఉన్నట్లయితే వివాహపరమైన సమస్యలు, సంతానపరమైన సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ సంకేతాల ద్వారా వాటిని గుర్తించి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.